ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన ఉచితమైన కృప వల్ల మరో సూర్యోదయించారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతా ఆయనకు సన్నిధి, ఆయన కాపుదల, ఆయన భద్రత మనతో ఉండాలని ఆయన పాదాల చెంత మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. తన ఎంతకాలం సచి లెక్కలో వచ్చి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పాదాలు చెందగలగడానికి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. రాత్రి మీరు తోడుగా ఉండి భద్రపరిచి కాచి కాపాడి మన సూర్యోదయించడాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ రోజంతా కూడా తండ్రి మమ్మల్ని మీ కృపలో భద్రపరచండి, సహాయం అండి. మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ మీ వల్ల కానీ ఏ విషయంలో మేము తప్పిపోకుండా తండ్రి నమ్మకంగా మీ కొరకు జీవించటకు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించుకొని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు తండ్రి. ఎంతమంది యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళకు అవసరం తీర్చండి, వాళ్ళ జీవితాన్ని మేలుతో నింపండి, మీ కృప చూపించండి, సహాయం దయచండి. దీని నిమిత్తం మీ పాదాల చెంత మొదలుపెడుతున్నారు నాయన. కృప చూపించి సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ రోజంతా కూడా మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి తండ్రి మా పని పట్ల తోడుగా ఉండి తిరిగి రాత్రికి అయినా తండ్రి మళ్ళీ కలుసుకొని మళ్ళీ స్తుతించి మా ఇంపచ్చి భాగ్యాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతమంది ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో తండ్రి మళ్ళీ మీకు కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. నూతన సంవత్సరం దయాకీటారు, అతని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇంతకాలం కాచి కాబట్టి మిమ్మల్ని కాచి కాబట్టి అనేక పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మా ఇంపచ్చి భాగ్యాన్ని. అదేవిధంగా వివాహ దినాలు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయ్యా మీ సహాయం నుండి వాళ్ళ యొక్క జీవితాన్ని మేలుతో నింపి మీ కృప చూపించండి అయ్యా. అదేవిధంగా తండ్రి అయ్యా, తమ ప్రియులను పోగొట్టుకొని ఎంతమంది వారిని జ్ఞాపకం చేసుకున్నారు సహాయం చేయండి. మీ అందరి నిరీక్షణ బట్టి తండ్రి ఆదరింపబడి తండ్రి మీలో ముందుకు సాగటానికి సహాయం దయచేయబడి తండ్రి అయ్యా. మీ కృప ప్రతి ఒక్కరి మీద ఉంచినైనా మీ దయతోటి మీ సహాయాన్ని మీకు వాస్తవికతను చూపించి మీ కృపలో మనం జ్ఞాపకం చేసుకోమని సమస్త మీ చేతిలో పెడుతున్నాను. ఈ రోజంతా కూడా తండ్రి మీకు కృపతో, మీకు సహాయంతో, మీకు మేలుతో మమ్మల్ని నింపమని మా కొడుకు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు అక్కడ సిద్ధపరచడానికి జీవనం అందరికీ అనుగ్రహించి మా కొడుకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరున బ్రతిమాలికి ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఈ యొక్క ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలం తోడేగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.